తెలుగుదేశం పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినటువంటి 20 రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశాను. దేనికి? నాకు చంద్రబాబు నాయుడికి పర్సనల్గా ఏం గొడవ లేదు. నేను తెలుగుదేశం పార్టీలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు చూశా. ఎన్టీ రామారావుని దించడానికి లక్ష్మీభారతిని అడ్డం పెట్టి ఎన్టీ రామారావు నీచుడు, శ్రీలోలుడు, ఎన్టీ రామారావు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి దొంగ మాటలు చెప్పి రామోజీరావు, రాధాకృష్ణ, ఈ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు బోళ్ళవాళ్ళు, వాళ్ళకి కళ్ళ కప్పడం తెలియదు. వాళ్ళని రెచ్చగొట్టి రామారావు మీదకి ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చి రామారావుని పైకి పంపించేశాడు. పార్టీ కొట్టేశాడు, పదవి కొట్టేశాడు. అయిపోయింది. పార్టీ కోసం, పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మామని చంపేశావు, వదిలేశాడా? ఎన్టీ రామారావు పిల్లలకు మొదలెట్టాడు. ఇక ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవడన్నా పోటీ వస్తాడేమోనని చెప్పి ఏం చెప్తాడు? ఎన్టీ రామారావు పిల్లలు తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదు, దేనికి పనికి రానటువంటి చౌట దద్దలమ్మలని చెప్పి ఇదే ఏబిఎన్, ఇదే ఈటీవీ, ఇదే గ్యాంగ్తో వాళ్ళని కూడా ఇంటికి పరిమితం చేశాడు. ఇది మహాపాపం. ఆ మహానుభావుని చంపింది కాక ఆయన కుటుంబ సభ్యులు దేనికి పనికిరానటువంటి చౌట దద్దమ్మలని చెప్పి ప్రచారం చేసి వాళ్ళని ఏడుస్తా ఇంటికాడ కూర్చోబెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు మీకోసం ప్రాజెక్టులు కొడదంటే పిన్నా కొడుకేమో వాడు చెప్పేదేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇది ఒకటే కాదు, మీరు అన్నీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈరోజు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, లేకపోతే రోజమ్మ కావచ్చు, లేకపోతే మేము మీడియాకు వచ్చి మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకేమీ న్యాయం జరగదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు మంత్రి పదవి తీసాడు ఆయన. నాకు మంత్రి పదవి తీసాడు. నాకేదో ఆయన్ని కాపాడుకుంటే నేను మంత్రిగా ఉంటానని కాదు, నా కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తుల చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ ఏం చూసి ఇచ్చాడు? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, 70% వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి నా పోటీ వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టి వాళ్ళ కోసం పదవులు ఇచ్చాడు. కులాలను చూశాడు, మనుషులను చూడాలి ఆయన. ఎందుకని? ఈ అనగానటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకి సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, ఈ లోకేష్ని పంపించాడు పాదయాత్ర అని చెప్పి. వాడేం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మీరందరూ చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరే ప్యాలెస్ పిల్లి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పిల్లి కాదు, చంద్రబాబు గారు కరకట్ట కుక్క. చంద్రబాబు నాయుడు అనేటువంటి 420 గాడు కరకట్ట మీద ఉండేటువంటి కరకట్ట కుక్క. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పులి. బయటికి వస్తే వాడు చిత్తూరు నుంచి తమిళనాడుకి, చంద్రబాబు నాయుడు తెలంగాణకి పరిమితం అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ గొడవల్లో ఎవరినెవరు చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దేటువంటి కార్యక్రమం. రోజు ఏదో ఒకటి ఆ పేపర్లో, టీవీలో డిబేట్లు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిడతాం.
ఇది చాలక పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం. చంద్రబాబు నాయుడు అంటాడు అది వయసుకి తగ్గ మాటలేనా, జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటిస్తారంట దరిద్రం పడదంట, జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రుడు అంట. దరిద్రమో చంద్రబాబు నాయుడిది. భారతంలో రామాయణాల్లో ఉన్నాయి ఏముంది, పెద్ద కొడుకు పాండురాజుకు రాజ్యం అప్పచెప్పలా. ఎందుకు అప్పచెప్పలా పాండురాజుకు రాజ్యాన్ని? రెండో వాడికి అప్పచెప్పారు, అతని కళ్ళు కనపడకపోయినా కూడా. ఎందుకని? భారత రామాయణాల్లో ఉన్నాయి. పాండు రోగం అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి జబ్బు. అది ఉన్నాడు కనుక రాజ్యాన్ని ఏలితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందని చెబుతారు. చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక చుక్క నీళ్లు పడి ఒక ప్రాజెక్టు నిండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 700 మండలాల్లో 500 మండలాలు కరువు మండలాలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు కానీ ఉన్నప్పుడు ఏదన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఒక కరువు మండలం ఉందా? ఏదైనా ఒక ప్రాజెక్టు నిన్నటువంటి వర్షాలు పడే ప్రాజెక్టు నిన్నటువంటి పరిస్థితి ఉందా? మరి ఎవడ దరిద్రుడు, ఎవడ శనిగాడు, ఎవడ సైకోగాడు? వాడు దరిద్రుడు, వాడు శనిగాడు, వాడు సైకోగాడు. వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దరిద్రుడు, నీ స్టిక్కర్ అంటిస్తే దరిద్రం పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ అంటిస్తే అదృష్టం పడుతుంది. వీడి బొమ్మ అంటిస్తే దరిద్రం పడుతుంది. ఇంట్లో ట్యాప్ కూడా కట్ అయిపోయి నీళ్లు రావు. చెరువులో నీళ్లు ఉంటాయి, వారే ట్యాంక్లో నీళ్లు ఉంటాయి. వీడి బొమ్మ అంటించుకుంటే మన ఇంట్లోకే నీళ్లు రావు. ఎందుకంటే కింద భూమిలో పగిలిపోయింది, పైపైన చూతారు, ఎక్కడ పగిలిపోయిందో కూడా కనపడదు. వీడి బొమ్మ పీకితే కానీ అర్థం అవుతుంది మనకి దేనికండి ఇచ్చామని చెప్పి. కాబట్టి నేను మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేమి ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు ఆశించాలా. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో పెట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, ఈ రాష్ట్రం కోసం అంత పాటుపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అన్యాయంగా అక్రమ డిబేట్లు. అసలు అంబటి రాంబాబు బుద్ధి ఉందండి? ఆ కొడాలని అన్నం తిన్నాడండి? ఆ పేరునాని మనిషేనండి? ఈ నా కొడుకులు మైక్ కట్టేస్తే మాకన్నా భయంకరమైన భాష మాట్లాడతారు. సామాన్యమైనటువంటి ప్రజలకి అర్థమయ్యేటువంటి భాష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ భాషతో అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారో అదే భాషలో వాళ్ళకి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా అదే భాషనే ఎంచుకున్నాం. అయితే ఈరోజు సోషల్ మీడియా యుగం. రాంబాబు అన్నయ్య మీద, నా మీద ఇక భయంకరమైన పోస్టింగ్లు మా పిల్లల మీద పెడతారు. అదే మనమేమంటే ఎక్కెక్కి ఏడుస్తారు. ఆడు ఏ పోస్టింగ్ పెట్టుకున్నా, ఆడు ఒకవేళ మమ్మల్ని చంపేసినా కూడా చచ్చిపోయే ముందు 1 నిమిషం ముందు కూడా కంటెమ్మట నీళ్లు పెట్టుకోము, మమ్మల్ని వదిలేమని చెప్పాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మగాడి దగ్గర పనిచేస్తున్నాం. అంబటి రాంబాబు మీద అన్నాడని చెప్పి ఎక్కెక్కి ముక్కు తుడుచుకొని, మూతి తుడుచుకొని ఏడ్చినటువంటి ఒక అటు ఇటు కానటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసాం మేము. మా జోలికి వస్తే మా జోలికి రండి, ప్రాబ్లం లేదు. నన్ను రాంబాబు గారిని తిడితే అసలు మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం పట్టించుకోం.